టాలీవుడ్ కు అర్జెంట్ గా బ్లాక్ బస్టర్ కావాలి. సమ్మర్ సీజన్ ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది. కానీ హౌస్ ఫుల్స్ చేసే బ్లాక్ బస్టర్ పెండింగ్ లో ఉంది. ఐపీఎల్ అని సినిమాలు రెడీ కాలేదని బిగ్ స్టార్స్ అందరూ బాక్స్ ఆఫీస్ కు దూరంగా ఉండిపోయారు. మరి ఈ లోటు నాని అయినా తీర్చుతాడా? ఆల్రెడీ నిర్మాతగా కోట్ లాంటి హిట్ ను టాలీవుడ్ కు అందించాడు. ఇప్పుడు హీరోగా అలాంటి బ్లాక్ బస్టర్ ను రిపీట్ చేస్తాడా? మార్చిలో వచ్చింది నాని నిర్మాతగా తీసుకొచ్చిన కోర్ట్ అనే సూపర్ హిట్ మూవీ. ఈ సినిమాతో పరిశ్రమ 50 కోట్ల వసూళ్లను చూసింది. ఓ చిన్న సినిమాతో ఈ స్థాయి వసూళ్లు అంటే మూవీ బాగుండడం మాత్రమే కాదు, నాని బ్రాండింగ్ కూడా వర్కౌట్ అయింది. కోర్టు తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ముందుకు చాలా చిత్రాలు వచ్చాయి. కానీ మెప్పించింది మ్యాడ్ సీక్వెల్ ఒక్కటి. ఏప్రిల్ మొత్తంలో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. ఈ దశలో మే 1న నాని మళ్లీ హిట్ 3తో తిరిగొస్తున్నాడు. ఒక సూపర్ హిట్ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు, నిర్మాతగా మరో మెట్టు ఎక్కేందుకు, హీరోగా మార్కెట్ పెంచుకునేందుకు నాని హిట్ 3లో నటించాడు. రిలీజ్ కు ముందు కావలసినంత బజ్ అయితే క్రియేట్ చేశాడు. ఇక హిట్ టాక్ వస్తే టాలీవుడ్ కు పండగే. ఒక 2-3 వారాలు వసూళ్లకు తిరుగు ఉండదు. అన్ని కుదిరితే హిట్ టాక్ కలిసి వస్తే హిట్ 3తో నాని తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోనున్నాడు. ఇప్పటికే తొలి రోజు వసూళ్లు 25 నుంచి 30 కోట్లు ఉండవచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పాన్ ఇండియా వైడ్ గా మూవీని ప్రమోట్ చేశాడు నాని. నేచురల్ స్టార్ వైలెన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, హిట్ 1, హిట్ 2, హిట్ 3 హీరోలు ఎలా మెరుపులు మెరిపిస్తారు అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. బిగ్ స్క్రీన్ పై బిగ్ బాస్ కనిపించి చాలా కాలమైంది. అప్పుడెప్పుడో భోలా శంకర్ వచ్చింది. అదే స్పీడ్ లో విశ్వంభర రావాల్సింది. కానీ ఇంతవరకు పాట ఒక్కటే వచ్చింది. సినిమా ఎప్పుడు వస్తుందంటే చిరు, అతని దర్శకుడు, నిర్మాతలు ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అయితే విశ్వంభర లాంటి సినిమా రిలీజ్ కావాలంటే ఏదైనా పెద్ద ఫెస్టివల్ సీజన్ కావాలి అనుకుంటున్నారట మేకర్స్. అదే నిజమైతే ఏ పంటకి బిగ్ బాస్ రీఎంట్రీ ఇస్తాడు తెలుసుకుందాం రండి. అన్ని కుదిరితే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావలసిన సినిమా విశ్వంభర. కానీ సేమ్ టైం కు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న గేమ్ చేంజర్ వచ్చాడు. దాంతో చిరు తన చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయక తప్పలేదు. నిజానికి విశ్వంభర సంక్రాంతికి రెడీ కాలేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ రెడీ కాలేదు. అందుకే కీలకమైన సమ్మర్ సీజన్ ను చిత్ర యూనిట్ వదులుకుంది. రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. అయితే అప్పుడు కూడా విడుదల తేదీని ప్రకటించలేదు. 2023లో వాల్తేరు వీరయ్య, ఆ తరువాత భోళా శంకర్, మళ్లీ ఇంతవరకు కొత్త చిత్రాన్ని విడుదల చేయలేదు చిరు. కనీసం రిలీజ్ డేట్ కూడా లాక్ చేయడం లేదు. ఇదే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు మెయిన్ టెన్షన్. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. కాకపోతే గ్రాఫిక్స్ లేట్ అవుతుండడంతో చిత్ర యూనిట్ విడుదల తేదీని లాక్ చేయలేకపోతోంది. ఒక దశలో జులైలో మూవీ రిలీజ్ చేయబోతున్నారంటూ ప్రచారం సాగింది. కానీ చిత్ర యూనిట్ విడుదల కోసం ఫెస్టివల్ డేట్ లేదా ఫెస్టివల్ సీజన్ కోసం చూస్తోంది. అందుకోసం దసరా సీజన్ బెస్ట్ ఆప్షన్ అనుకుంటోందట. సెప్టెంబర్ 25న మూవీని రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. అంటే దసరాకు విశ్వంభర విశ్వరూపం చూడబోతున్నారు మెగాభిమానులు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ఈ కాంబినేషన్ కోసం ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమ ఎదురు చూస్తోంది. మళ్ళీశ్వరి నువ్వు నాకు నచ్చే రోజుల్లోకి వెళ్ళాలి అనుకుంటోంది. కానీ ఇటు త్రివిక్రమ్ అటు వెంకీ ఇద్దరు బిజీగా ఉండటంతో ఇన్నాళ్ళు ఈ కాంబినేషన్ కు బ్రేక్ పడుతూ వస్తోంది. కానీ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా ఆలస్యం అవుతూ ఉండటంతో ఈలోపు వెంకీతో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలనుకుంటున్నాడు త్రివిక్రమ్. సంక్రాంతికి వస్తున్న తర్వాత వెంకటేష్ నటించబోయే సినిమా ఏంటి అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 300 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వెంకీ. దాంతో నెక్స్ట్ ఏ దర్శకుడికి అవకాశం ఇస్తాడు అనేది కొద్ది రోజులుగా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ వస్తోంది. ఒక దశలో వినాయక్, మరో టైంలో సురేందర్ రెడ్డి, రీసెంట్ గా త్రివిక్రమ్ పేరు వినిపించింది. కానీ విక్టరీ ఎట్టకేలకు త్రివిక్రమ్ తో మూవీ లాక్ చేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేయలేదు. కానీ వీరి కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఉంది. అందుకు కారణం వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్స్ నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు రాశాడు. మాంత్రికుడు రాసిన డైలాగ్స్, వెంకీ పర్ఫార్మెన్స్ ఈ మూవీస్ కు ఇప్పటికీ క్రేజ్ తగ్గకుండా చేశాయి. అట్లీతో కనుక అల్లు అర్జున్ మూవీ చేయకపోయి ఉంటే వెంకీ త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయ్యేది కాదు. దాంతో మాటల మాంత్రికుడికి కొంత సమయం దొరికింది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే అవకాశం లభించింది. త్వరలో అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తారని ప్రచారం సాగుతోంది.
అదే నిజమైతే మాత్రం మరోసారి వెంకీ బ్లాక్ బస్టర్ పొంగల్ను రిపీట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా వినిపిస్తున్న హీరోయిన్ పేరేంటో తెలుసా? భాగ్యశ్రీ బోర్సే. అదేంటి, ఫస్ట్ ఫిలిం ఫ్లాప్ కదా, అయినా సరే ఇండస్ట్రీ మొత్తం ఆమె పేరు ఎందుకు వినిపిస్తోంది? చేతిలో ఉన్న సినిమాల వల్ల అంటారా? కాదు కాదు, తాను చేయబోయే సినిమా వల్ల అంటాను. బోర్సేకు ఏకంగా బాహుబలితో నటించే అవకాశం వచ్చిందట. చేతిలో సింగిల్ హిట్ లేదు, కానీ చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. తమిళంలో ఒక్క సినిమా విడుదల కాలేదు, కానీ అక్కడ కూడా క్రేజ్ పీక్స్ లో ఉంది. ఇండస్ట్రీ ఏదైనా హీరోలందరూ ఆ హీరోయిన్ డేట్స్ కావాలి అంటున్నారు. ఇంతకీ ఎవరా కథానాయిక? ఆమె మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ప్రభాస్తో సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే పేరు పరిశీలనలో ఉందట. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో 3 చిత్రాలు ఉన్నాయి. వాటి మధ్యలో డేట్స్ కుదిరితే రెబల్ కు జోడీగా భాగ్య కనిపించడం ఖాయమంటోంది టాలీవుడ్. ప్రభాస్తో సినిమా అంటే డేట్స్ ఉండకపోవడం ఏముంటుంది? డేట్స్ అడ్జస్ట్ చేసుకుని అయినా భాగ్యశ్రీ బాహుబలితో నటిస్తుంది. బోర్సే నటించిన ఫస్ట్ తెలుగు ఫిలిం మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా తెలుగులో భాగ్యశ్రీ దూసుకుపోతుండడం హాట్ టాపిక్ గా మారింది. పైగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సరసన అంటే బోర్సే కెరీర్ దశ తిరిగినట్లే, పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయినట్లే. ప్రస్తుతం భాగ్యశ్రీ నటిస్తోన్న కింగ్డమ్ మే 30న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ తరువాత లైన్ లో రామ్ తో న్యూ మూవీ ఉంది. దుల్కర్ సరసన కాంతా అనే మరో చిత్రం చేస్తోంది. ఇప్పుడు వీటితో పాటు రెబల్ మూవీ యాడ్ అయ్యింది. ఒకప్పుడు స్టార్ హీరోలు వేరు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు వేరు. అప్పుడు స్టార్ హీరోలు కేవలం హీరోయిజం మాత్రమే చేసేవారు, విలన్స్ గా వేరే వాళ్ళను పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు స్టార్ హీరోలు ఈ హీరోయిజం కమ్ విలనిజం మొదలు పెట్టారు. ఈ లిస్ట్ లో రెబల్ స్టార్ కూడా చేరాడు. రాజా సాబ్ ఇది హర్రర్ కామెడీ మూవీ. ఫౌజీ ఇది లవ్ స్టోరీ. స్పిరిట్ ఇది యాక్షన్ మూవీ. ఇక సలార్ సీక్వెల్, కల్కి సీక్వెల్ ఇవన్నీ కూడా వేటికవే డిఫరెంట్ మూవీస్. ప్రభాస్ ని హీరోగా చూపించే మూవీస్. ఏ సినిమాకు ఆ సినిమా కొత్తదనం కోరుకుంటున్నాడు రెబల్ స్టార్. అందులో భాగంగానే ఇప్పుడు కెరీర్ లో ఫస్ట్ టైం విలన్ రోల్ చేస్తున్నాడట. ఏ సినిమాలోనో కాదు, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించే చిత్రంలోనే ప్రతినాయక ఛాయలు ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట. ప్రస్తుతం ఈ రూమర్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. గతంలో బిల్లా అనే మూవీలో ప్రభాస్ కాస్త నెగటివ్ షేడ్ లో కనిపించాడు. మళ్ళీ ఇంతకాలానికి సేమ్ క్యారెక్టర్ ను ఇంకాస్త పవర్ఫుల్ గా రిపీట్ చేయబోతున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ ఆల్రెడీ వార్ 2 అనే హిందీ చిత్రంలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.